స్టార్ ప్రభాస్ హీరోగా భారతీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమాపై అటు ఫ్యాన్స్ ఇటు సినీ ట్రేడ్ వర్గాల్లోని భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీర్లో తొలిసారి హారర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో రాజాసాబ్ను నిర్మిస్తున్నారు. ఇక ఈ నెల 16న రాజాసాబ్ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ అయిన 24 గంటల్లో 59 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ టీజర్. వింటేజ్ డార్లింగ్ ని చూసి పండగ చేసుకున్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ టీజర్ ను నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి 3 రోజుల ముందుగానే సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈ వ్యవహారంపై నిర్మాతలు సీరియస్ గా దృష్టి సారించారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న సినిమా ఫుటేజ్ ఎవరి ద్వారా బయటికి వెళ్ళిందనే దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ టీజర్ లీక్ చేసిన వారిపై బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది సినిమా యూనిట్. లీక్ చేసిన వారిని కనిపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లీక్ దారులను కనిపెట్టే పనిలో ఉన్నారు. అయితే రాజాసాబ్ టీజర్ లీక్ అయినా కూడా సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ విజువల్స్ పరంగా అదిరిపోయిందనే చెప్పాలి.